కుతూహలంగా ఉంది. చెప్పు చెప్పు. ద్వాపరయుగంలో ద్వారకాలోని తన రాజభవనంలో ఒకరోజు కృష్ణుడు ఒక మాయాపేటికను తీసుకువచ్చాడు. మాయాపేటిక అంటే ఈ కాలం మానవులు ఉపయోగిస్తున్నారే ల్యాప్టాప్ అలాంటిదా? అలాంటిదే. ఆ యుగంలో కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని మెండుగా ఉపయోగించాలని గమనించాలి ప్రేక్షకులు. అప్పుడు ఏం జరిగింది? చెప్పడం కాదు, కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి తిప్పి మిమ్మల్ని ద్వాపర యుగానికి తీసుకువెళ్ళి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను, చూడండి. రండి రండి, అందరూ ఇటు రండి. ఇదిగో ఇదే మాయాపేటిక. ఎవరైనా ఇందులో చూసిన ఎడల వారికి ఎంతో ఇష్టమైన వారు ఎన్ని యోజనాల దూరంలో ఉన్నా ఇట్టే దర్శనమిచ్చదరు. ఏమి మాయాజాల తంత్రం? ఈ పేటికలో అంత మహత్తు ఉన్నదా? మాయాజాల తంత్రమో లేక ఇంద్రజాల మంత్రమో? మాధవునికి మాయ చేయుట వెన్నతో పెట్టిన విద్య, అందున వెన్న ప్రియులు. రుక్మిణి, ఏ మాయా మంత్రం లేదు, ఇదొక అంతర్జాల యంత్రం. అన్న వీరి మాటలకేం గాని తమరు వచ్చి ఈ పేటికలో చూసదరా? వదిన గారు అగుపించునేమో. అటులనే సోదరా. ఇంత ప్రియమైన వ్యక్తి ఇంకొకరు ఉన్నారా? ఆశ్చర్యం వేల రుక్మిణి, ఈ పేటిక యథార్థమే చూపుచున్నది. లెస్స పలికేదివి దేవి. సుయోధనుడు మా ప్రియ శిష్యుడు, మాకు ప్రీతి పాత్ర. సోదర కృష్ణ, పిదప నీ వంతు. రుక్మిణి దర్శనమిచ్చునో లేక సత్యభామనో, అదీ కాక అర్జునుడు అగుపించనో. చూడుము కృష్ణ, చూడుము. అటులనే సోదరా. అహో, ఏమి చోద్యం ఇది! నీ ప్రియ సకులలో ఎవ్వరో ఒక్కరైనను గాక, మహాపరాక్రముడైన పార్థుడు కూడా గాక, ఈ కుటిల కుతంత్రాల మామ గుపిస్తున్నాడే. ఇది నా భ్రాంతియా? అన్నా బలరామ, భ్రమ లేదు, భ్రాంతి లేదు. సత్యముగానే శకుని అననా నాకెంతో గౌరవం. అతని తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచనలు వర్ణనాతీతం. గంటల ఇది నమ్మశక్యంగా లేదే. నీకే కాదు క్షణిక, ప్రేక్షకులారా మీకు కూడా సందేహం కలుగుతుంది కదా. ఇలా కృష్ణుని మనస్సులో అత్యంత మేధాశక్తి, అమోఘమైన జ్ఞానం కలిగిన వ్యక్తిగా స్థానం సంపాదించుకున్న శకుని మహాభారతుడు ఇలా జీవితాంతం తన సోదరి కళ్ళు ఉన్న కబోదిగా బ్రతకడానికి ప్రధాన కారణం ధృతరాష్ట్రుడు ఇంకా భీష్ముడు అని వారి మీద చిన్నతనం నుండే కక్ష పెంచుకున్నాడు శకుని. అవును గంటల, నాకు ఇంకొక విషయం కూడా తెలుసు. ధృతరాష్ట్రుడు గాంధారి వివాహమైన ఎన్నో ఏళ్లకు ధృతరాష్ట్రునికి ఒక పిడుగు లాంటి నిజం తెలుస్తుంది. తక్షణమే శకుని తండ్రి సుబలుణ్ణి ఇంకా అతని 100 మంది కుమారులను బంధిస్తాడు ఈ ధృతరాష్ట్రుడు. ఓరి సుబల, నీ కుమార్తె గాంధారిని మాకిచ్చి వివాహం జరపడానికి మునుపే ఆమెకు మరొక వివాహం జరిపించితిరి. జాతక దోష రీత్యా ఆమెకు ఒక మేకతో వివాహం జరిపించి ఆ విషయాన్ని మభ్యపెట్టి మమ్మల్ని వెర్రివాడిని చేసితిరి. ఎంతటి మోసం! అంధత్వం మా నేత్రాలకు మాత్రమే, మా మస్తిష్కానికి కాదు. అందుకే నీకు నీ 100 మంది కుమారులకు మాత్రమే ఇస్తున్నాం. సభాష్ భటులారా, వీళ్ళందరూ ఆకలితో అలమటించి కృంగి కృషించి ఈ లోయలోనే సమాధి కావాలి. నాయనల్లారా, కుమారుల్లారా, నా చెంతకు రండి. ఒక్క మెతుకు ఆహారంతో మీ ఎవ్వరి కడుపులు నిండవు. జీవం నిలబడదు, కడుపు నిండదు. అందుకనే మీ అందరిలో కంటే బుద్ధి బలంలో గొప్పవాడైన మీ కనిష్ట సోదరుడు శకుని మనందరి మెతుకులు కలిపి ముద్దగా చేసి శకునికిచ్చి బ్రతికించుకుందాం. ఆ కౌరవుల పైన, ధృతరాష్ట్రుడి పైన కక్ష సాధించుకుందాం. మాకు సమ్మతమే నాన్నగారు. ఇంతటి దయనీయ దుస్థితిని మనకు కల్పించినందుకు మనం శకుని బ్రతికించుకుని ఆ కౌరవులకు తగిన గుణపాఠం చెప్దాం. చివరి కోరిక విను. మీ అన్నల ప్రాణ
ప్రాణత్యాగానికి బదులుగా ఆ కౌరవులపైన ధృతరాష్ట్రుడిపైన కక్ష సాధించుకోవాలి. తండ్రి తండ్రి తండ్రి! కౌరవులు నా జన్మ శత్రువులు. నా తండ్రి, నా సోదరుడు నా కళ్ళ ముందే క్షుద్బాధతో ప్రాణాలు విడిచిపెట్టేలా చేశారు. వదిలిపెట్టను. అంతకంతా ప్రతీకారం తీర్చుకొనే తీరుతాను. శకుని తండ్రి సుబలుడు మరణిస్తూ తన పక్కటెముకలతో జూదానికి ఉపయోగపడే పాచికలను తయారు చేయమని మాట తీసుకుంటాడు. శకుని తన తండ్రి ఆజ్ఞ మేరకు ఆ విధంగానే మాయా పాచికలను రూపొందించుకుంటాడు. అయితే ఒకరోజు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకునిపై జాలిపడి విడిచిపెట్టాలని అనుకుంటారు. శకుని మామ, ఈ పరిస్థితి చూడ మా హృదయం ద్రవించుచున్నది. అవును మామ, మా తండ్రి గారికి ఏదోలా సర్ది చెప్పుకుంటా. మీ క్షమాభిక్ష పెట్టుచుంటివి. పో మామ, నీ గాంధార రాజ్యానికి పోయి నీ ప్రజలను ఏలుకో. దుర్యోధన, దుశ్శాసన, నాకు రాజకాంక్ష లేదు. నాపై ఇంతటి దయను చూపుతున్న మీకు కృతజ్ఞతతో మీ వెన్నంటే ఉంటాను. కంటికి రెప్పలా కాచుకుంటాను. మీలాంటి వీరులకు నా మేధస్సును జత చేసి విజయాలు చేకూర్చుతాను. అప్పుడే మీరెంతో కారుణ్యంతో విడిచిపెట్టిన నా ప్రాణానికి ఒక సార్థకత ఉంటుంది. అటులనే మామ, మీరు మాతో ఉండండి. భటులారా, శకుని మామను ఈ చెర నుండి విముక్తులు చేయండి. చిత్తం ప్రభు. ఉంటాను, మీతోనే ఉంటాను. ఈ కౌరవుల అహంకార మదాన్ని అణిచి కురువంశ వృక్షాన్ని ఆ పాండవుల చేత కూకటి వేలతో సహా పెకిలించి వేసేలా చేసి మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా మీతోనే ఉంటాను. ఈ విధంగా కాలకూట విషం వంటి ప్రతీకార జ్వాలలను కడుపులో దాచుకొని పైకి మాత్రం తీయని నవ్వుల పాశాలను విసిరి ఏమారుస్తాడు శకుని. నిత్యం దుర్యోధనుని పొగుడుతూ ముఖస్థితితో మురిపిస్తూ కౌరవులకు బాగు కోరే మొదటి వ్యక్తిగా నటిస్తాడు. కౌరవుల కన్నా పాండవులు అంగబలంలోనూ బుద్ధిబలంలోనూ అన్నిటిలోనూ గొప్పవారని శకునికి బాగా తెలుసు. అంతకు మించి పాండవులు ధర్మపాలకులు. అందుకే శ్రీకృష్ణుడు వారి పక్షాన ఉన్నాడు. ఏదో విధంగా కౌరవులకు పాండవులకు వైరం మొదలైతే చాలు దానిని చిలికి చిలికి గాలివానలా చేశాడు. వీక్షకులారా, ఆ తర్వాత కథ మీకు తెలిసినదేగా. కౌరవులు పాండవులను ఇంకా ద్రౌపదిని దాసుల కింద పరిగణించి ఘోరంగా అవమానించడం. అంతేనా నిమిష? నిండు సభలో అపారమైన మేధాశక్తి, అద్భుతమైన జ్ఞానాన్ని కలిగిన శకుని తాను ఎంచుకున్న మార్గం ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోవడం, ఈ స్వార్థంతోనే అన్నదమ్ముల మధ్య కారు చిచ్చి రగిలించి రాక్షసానందం పొందాడు. మహాభారత సంగ్రామానికి కారణమయ్యాడు. నిమిష, నీకో విషయం తెలుసా? శకుని వంటి వ్యక్తులు ఎప్పటికీ సంతోషంగా జీవించలేరు, ఇంకొకరిని ప్రశాంతంగా జీవించనియరు. క్షణిక, ఈ సందర్భంలో నేను ఇంకొక వ్యక్తి గురించి ప్రస్తావించదలిచాను. మాతా సీత, ఆ లంకాసుడు వచ్చే వేళైంది. ఈ రోజైనా పండ్లను అరగించండి తల్లి. మారం చేయకుండా ఆరగించండి తల్లి, లేదంటే ఆ దశకంఠుడు మండిపడతాడు, మమ్మల్ని భస్మం చేస్తాడు. అదిగో ఆ రావణాసురుడు రానే వస్తున్నాడు.
జగదేక మోహిని, నిత్యం శివార్చన లేనిదే దినచర్య గడవని పరమభక్తుడను. అటువంటిది 10 మాసములు గడిచినది. నిద్ర లేచినది మొదలు నిన్నే సందర్శించి సేవించుకుంటున్నాను. ఇంకనూ కనికరించవా? ఓరి రావణ, కనికరించవలసినది కరుణాకరుడైన నా నాథుడు శ్రీరామచంద్రుడు. నన్ను వారికి అప్పగించి నువ్వు వారి చరణాలపై వాలి శరణ వేడుకో, బ్రతికిపోతావు. జానకి, గడువిక 2 మాసములు. గుర్తుంచుకో, ఈనాడు కాకున్నా ఆనాడు నీకు మిగిలేవి 2 మార్గములు. ఒకటి లంకానగర లోగిలి, రెండవది ఆ మృత్యువు కౌగిలి. ప్రచారణం వేద విదిత ప్రచోదనం భీషణం భీషణం చిరకాల లంకా పాలకం ప్రభుం విభుం బ్రహ్మణాత్మజం. అన్నా రావణ, ఏమిటి అగైత్యం? లోకమాత సీతాదేవి తల్లితో సమానం అనే ధర్మాన్ని మరిచి హద్దు మీరిదివా? విభీషణ, నేను ఈ లంకా నగరానికి రాజుని. ఇక్కడ ఉండే గాలి, నీరు, చెట్టు, చేమ అన్ని నా అధీనంలోనే మెలగాలి. నా ఆజ్ఞనే పాటించాలి. నాకే ధర్మబోధలు చెయ్యువారు నా రాజ్యానికి పనికిరారు. రాముడు సాక్షాత్తు ఈ విశ్వానికి ఆదర్శమూర్తి. అంతటి మహనీయుని అడుగుజాటలో నడిచిన సాక్షాత్తు ఆ భూదేవి జాత సీతాదేవి కన్నీళ్లు తాకిన ఈ లంక నాకు శ్మశానంతో సమానం. మిమ్మల్ని వేడుకుంటున్నాను, తక్షణమే సీతాదేవిని ఆ రాఘవుడికి అప్పగించండి. ఓరి విభీషణ, నీకు నీ సోదరుడి కంటే ఆ సీతానాథుడే ఎక్కువయ్యాడా? అమ్మ అయినా అన్న అయినా ధర్మం తప్పితే సహించి సమ్మతించలేడు ఈ విభీషణుడు. సెలవు సోదరా, రాముడితో కలిసి తిరిగి వస్తా. యుద్ధానికి సిద్ధంగా ఉండు. లక్ష్మణ, హనుమ, లంక నుంచి ఎవరో వచ్చుచున్నారు. ఎదురు వెళ్ళి తీసుకురండి. లంక నుంచి వచ్చేవారు ఎవరైనానో మనకు శత్రువే కదన్నా. అతడు విభీషణుడు, రావణుడి తమ్ముడు. మన వద్దకు వచ్చుచున్నారంటే కాస్త ఆలోచించండి ప్రభు. రానివ్వండి సుగ్రీవా, తోక జాడించినచో బుద్ధి చెప్పే పంపేదము. రామచంద్ర ప్రభు, లంకానగర రాజ్యసభలో నన్ను అందరూ ఇబ్బంది పెడుతుండగా విభీషణుడొక్కడు మాత్రం వద్దని వారించాడు. అతని మాట, తీరు, తన్నులు రాక్షస జాతికి భిన్నంగా ఉన్నాయి. విభీషణుణ్ణి మనం నమ్మవచ్చు ప్రభు. విభీషణ, ఏమి మీ రాకలో ఆంతర్యం? శ్రీరామ, మీకు సహాయం చేసి ధర్మాన్ని గెలిపించడానికి నేను మీ వద్దకు వచ్చాను. నన్ను మీ చెంత చేర్చుకొని చరితార్థన చేయండి. ఇలా విభీషణుడు రామునికి సహాయం చేశాడు. లంకా వ్యూహాలను అనువను రామునికి వానరసేనకు వివరించి యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు. యుద్ధం మొదలైంది. కొన్ని రాత్రులు పగళ్ళు భీకర పోరు సాగింది రామరావణుల మధ్య. జ్వలన నేత్ర కహన పాత్ర కన వన తీరా దహన కోల ధమన కాల ధరణి లీల జయ జయ శూర ఓంకారకీ కారణీ చాక్షరాయ నీ మందరే కంటకా భంగమాయ ఆకాశమీ హారిణ ముద్దురాయ కాలాంతకా తన్మయ చిన్మయ
చివరికి ధర్మమే గెలిచింది. రావణుడు నేల కొరిగాడు, రాముడు విజయం సాధించాడు. వీక్షకులారా, ఈ కథ ద్వారా మీకు అర్థమైనది ఏమిటి? నిమిష గంటల నాకు ఈ రెండు కథలు పరిశీలించిన తర్వాత ఒక విషయం బాగా అర్థమైంది. శకుని రాజకుటుంబంలో పుట్టినా సరే ప్రతీకార మార్గం ఎంచుకోవడం వల్ల కురుక్షేత్ర యుద్ధానికి కారణమవ్వడమే కాక అర్ధాంతరంగా అనాథగా ప్రాణాలు కోల్పోయాడు. కానీ విభీషణుడు రాక్షస జాతిలో పుట్టినా కూడా ధర్మ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల రామునికి హితుడయ్యాడు. ఆ తర్వాత లంకకు రాజవ్వడమే కాక అమరుడిగా వరాన్ని పొందాడు. అవును, ఇప్పటికీ విభీషణుడు చిరంజీవిగా బ్రతికే ఉన్నాడని ఒక నమ్మకం ఉంది. మనం ఎక్కడ పుట్టాం, మన కుటుంబం ఎంత గొప్పది, మన పరిసరాలు ఏమిటి, వీటన్నిటికన్నా మన నడవడిక మాత్రమే మన జయాపజయాలను నిర్ణయిస్తుంది. మన ఆలోచన తీరులో ఒక శకుని ఉండవచ్చు, ఒక విభీషణుడు ఉండవచ్చు. ఏ ప్రవృత్తిని ప్రేరేపించాలో అది మన చేతుల్లోనే ఉంటుంది. మనం చేస్తున్న పనులు ఎవరు చూసినా చూడకపోయినా కాలం మాత్రం కనురెప్ప కొట్టని కన్నులా కాచుకొని చూస్తుంది.